హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకి బ్యాడ్ న్యూస్. మెట్రో ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్దమైంది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో టికెట్ ధరలను పెంచేందుకు ఎల్&టీ సంస్థ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మెట్రోలో 3 లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో మెట్రోకు గతంతో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది. అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది. ప్రతి నెల 45 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 540 కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు ఎల్&టీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది మెట్రో. మెట్రో రైల్లో ప్రస్తుతం ప్రారంభ టికెట్ ధర 10 రూపాయలుండగా గరిష్టంగా 60 రూపాయలు ఉంది. కనీస ధరను 20కి, గరిష్ట ధర 80 రూపాయలకి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా టికెట్లపై 10% వరకు పెరగవచ్చునని తెలుస్తోంది. ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరో 5 ఏళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఛార్జీలు ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం. ఛార్జీల పెంపుపై కేంద్ర ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి హైదరాబాద్ మెట్రో అధికారులు గతంలోనే ప్రతిపాదనలు పంపారు. మెట్రో రైల్ ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజలు అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కూడా తీసుకున్నారు.